హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రక్చరల్ బైట్స్. ఈ వీడియోలో మనం పెసరపప్పుతో చెకోడీలు ఎలా చేయాలో చూద్దామండి. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అదే కప్పుతోటి 2 కప్పుల వరిపిండి తీసుకున్నానండి. చూడండి, 2 కప్పుల వరిపిండి అనేది మనం ఏ గిన్నెలో అయితే కలుపుకోవాలనుకున్నామో ఆ గిన్నెలో వేసేసుకుందాం. గిన్నె లోతుగా ఉండాలండి మీరు తీసుకునేది, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం తీసుకున్న పెసరపప్పుని కడిగి కుక్కర్లో ఉడకబెట్టాలండి. చూపిస్తున్నాను కదా, మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ పోసానండి. 1 కప్పు పెసరపప్పు, 2 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. ఇంకా మూత పెట్టేసేయండి. 4 to 5 విజిల్స్ వరకు రావచ్చండి. మాడకుండా చూసుకోండి. నెక్స్ట్ పెసరపప్పు ఉడికిపోయిందండి. చూడండి, చూపిస్తున్నాను, బాగా మెత్తగా ఉడికిపోయింది. తర్వాత వరిపిండి తీసుకున్నాం కదా, వరిపిండి తీసుకున్న గిన్నెలోకి ఉడకబెట్టిన పెసరపప్పు వేసేస్తున్నాను. వేసేసి బాగా కలపాలండి. నీళ్ళు అనేది అసలు అవసరం ఉండదు, కొంచెమే అవసరం అవుతుంది. కొంచెం కాగబెట్టి పోయండి, అంతే నీళ్ళు వేసాను. చూడండి, అంతకంటే అవసరం రాలేదు. తర్వాత దీంట్లోకి కారం కోసం 4 పచ్చిమిర్చి, కొంచెం వాము తీసుకున్నానండి, అది మెత్తగా మిక్సీ వేసాను. సాల్ట్ సరిపడా వేసుకోండి. మిక్సీ వేసి తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో కలిపేసాను అనమాట. పిండిలో కలిపేసి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. చూడండి, ఇట్లా కలపాలన్నమాట. ఇట్లా వస్తుంది గట్టిగా, మరీ చపాతీ పిండిలాగా కూడా కాకుండా ఇట్లా కలపాలి. చూడండి, అట్లా రావాలన్నమాట. తర్వాత చపాతీ పీట తీసుకుని అట్లా పొడవుగా పాముల్లాగా చేసుకుని రౌండ్గా చుట్టి ఒక్కొక్క చెకోడీని చిన్నగా చేసుకోండి. చెకోడీలు అప్పుడు మీకు తొందరగా ఉడుకుతాయి. సన్నగా చిన్నగా చేసుకోండి, అప్పుడు ఏంటంటే ఫాస్ట్గా ఉడుకుతాయి అన్నమాట. అట్లా అన్ని చెకోడీలు చేసేసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న పిండికి 1 అవర్ వరకు పట్టిందండి. చూడండి, మొత్తం అన్ని చెకోడీలు చేసేసాను. ఇట్లా మీరు తీసుకున్న పిండి మొత్తం చెకోడీలు చేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు మాత్రమే నూనె పెట్టండి పొయ్యి మీద. నూనె బాగా కాగిన తర్వాత చూడండి, నేను వేస్తున్నాను కదా, అట్లా ఒక్కొక్కటి మెల్లగా వేయండి. చూసుకోండి, పిండి బాగా కలపాలండి, లేకపోతే చెకోడీలు పేలే ప్రమాదం ఉంది. బాగా కలపాలి పిండిని. చూడండి, చూపిస్తున్నాను కదా, ఆ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో మనం వేసిన తర్వాత కదుపుతూ ఉండాలన్నమాట. చూడండి, 2వ వాయి వేస్తున్నాను. 1 వాయి అయిపోయింది, 2వ వాయి వేస్తున్నాను. అట్లా చూడండి, అన్నీ వేసేసాము. మొత్తం కదుపుతూ ఉండాలండి, మాడకుండా చూసుకోండి. చూడండి, మనకి పొడిలన్నీ మంచి కలర్ వచ్చి బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. బాగా బోలు కూడా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి.